సో డే 5 టూర్ బ్లాగ్ నుంచి డే 6 టూర్ బ్లాగ్ లోకి స్వాగతం. ప్రస్తుతానికి మనం కాన్పూర్ లో ఉన్న ఐఐటి ఇంజనీరింగ్ కాలేజ్ లో మా ఫ్రెండ్ దగ్గరికి అయితే చేరుకున్నాం. సో ఈ రోజు పెద్దగా తిరిగింది ఏమీ లేదు కానీ బాగా నాలెడ్జబుల్ విషయాలు అయితే తెలుసుకున్నాం. సో మీకు ఇక్కడ కనిపిస్తున్న వుడెన్ డోర్ ఏదైతే ఉంది కదా, సో ఆ డోర్ కి అయితే ఏకంగా నేషనల్ అవార్డు అయితే దొరికిందనమాట. సో సహరన్పూర్ కి చెందిన మొహమ్మద్ జావేద్ అనే వ్యక్తి అయితే ఈ అవార్డుని గెలుచుకున్నారు. సో ఈ రోజు అంతా కెమికల్ ల్యాబ్స్ ఇవన్నీ తిరిగాం కాబట్టి పెద్దగా వీడియోస్ అయితే రికార్డ్ చేయడానికి అవైలబుల్ లేదనమాట ల్యాబ్స్ లో. సో వీడియో పెద్దగా లెంత్ అయితే ఏమీ లేదు. సో చూస్తున్నారు కదా ఇలా కెమికల్ ల్యాబ్స్ అయితే ఉన్నాయి లోపల. సో వాటి గురించి అయితే కొంతమంది కొన్ని విషయాలు అయితే తెలిపారు మాకు. సో ఆ ల్యాబ్స్ అన్ని చూసేసిన తర్వాత పక్కనే ఉన్న మిలిటరీ ఏరియాలోకి అయితే వెళ్ళిపోయాం అనమాట. సో చూస్తున్నారు కదా మీకు ఇక్కడ ఏ ట్యాంకర్ అయితే కనిపిస్తుంది కదా, సో మొట్టమొదటిసారిగా యుద్ధంలో వాడిన ట్యాంకర్ అనమాట ఇది. సో ఆ ట్యాంక్ చూసిన తర్వాత మనం ఫ్లైట్ ల్యాబొరేటరీకి అయితే వచ్చేసామన్నమాట. సో ఫ్లైట్ ల్యాబొరేటరీ ఏంటంటే కొత్త ఫ్లైట్స్ ఇక్కడే తయారు చేస్తారు, ఇంకా రిపేర్స్ ఏమన్నా ఉన్నా కానీ ఇక్కడ చేస్తారనమాట. సో చూస్తున్నారు కదా ఎదురుగానే పెట్టబడింది అనమాట ఒకటి, దీన్ని ప్రైవేట్ జెట్ ఏదో అంటారనమాట. ఇది చూసిన తర్వాత లోపల ల్యాబ్ లోకి అయితే వెళ్ళిపోయాం. సో లోపలికి రాగానే మనకి ఎదురుగా అయితే ఈ జెట్ కనపడింది అనమాట. సో ఈ జెట్ ఇంకా పక్కన ప్లేన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ చూస్తుంటే నాకేదో కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపించింది. అంటే ఇవన్నీ ఒకసారి చూసేసరికి సో చూస్తున్నారు కదా ఎన్ని ప్లేన్స్ రెడీగా ఉన్నాయి అనేది. సో అండ్ కొన్ని కొత్తవి ఉన్నాయి, కొన్ని రిపేర్ చేసినవి ఉన్నాయి. సో అలా తిరిగేసిన తర్వాత ఒక అతి పురాతనమైన శ్రీకృష్ణుడి గుడికి అయితే వచ్చాము. సో టెంపుల్ మొత్తం మార్బుల్తో కట్టబడి ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా టెంపుల్ ఎదురుగానే పెద్ద పౌండ్ కూడా ఉంది, వాటర్ పౌండ్. సో టెంపుల్ షాడో వచ్చి వాటర్లో పడడం వల్ల అయితే ఆ రిఫ్లెక్షన్ కి టెంపుల్ అయితే బాగా ఇంకా అందంగా కనిపిస్తుంది. సో ఈ టెంపుల్లో కూడా మనకి ఫోన్ ఎలో లేదు. సో ఫోన్ అయితే బయట పెట్టేశాము. సో ఆ టెంపుల్ చూసేసిన తర్వాత క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళి నిద్రపోయాం. సో నెక్స్ట్ డే అప్డేట్ కోసం మన ఛానల్తో కనెక్ట్ అయ్యి ఉండండి. బాయ్.